ఇక పీడిఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు సంస్థ పేరు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం. కార్యస్థానం హైదరాబాద్ నగరం. సో లక్ష్యాలు ఆశయం ప్రణాళిక చెప్పబడిన లక్ష్యాలు కర్తవ్య సాధన కోసం రాష్ట్రంలో విద్యార్థులు చైతన్యపరచడం, సంఘటితపరచడం, పోరాటాలకు సమీకరించడం. సో ఇది పరిస్థితి. సో సభ్యత్వం తెలంగాణ రాష్ట్రం అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులు ప్రైవేటుగా రాసే పీడిఎస్సీలు సభ్యత్వం ఇస్తారు. చదువు పూర్తయిన 2 సంవత్సరాల వరకు సభ్యులుగా కొనసాగవచ్చు. 6వ తరగతి నుండి పైబడిన వారందరికీ సభ్యత్వం ఇస్తారని చెప్తా ఉన్నారు. సభ్యత్వ రుసుము సంవత్సరానికి ₹5. సభ్యుల నుండి చేయబడే సభ్యత్వం 20% రాష్ట్ర కార్యవర్గానికి పంపిస్తారు. దాని తర్వాత సంస్థ నిర్మాణానికి వచ్చినప్పుడు సో జిల్లా ఫస్ట్ అంటే నేషనల్ కమిటీ, తర్వాత రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, డివిజన్ కమిటీ, మండల కమిటీ, నగర కమిటీ, విద్యా సంస్థలు హాస్టల్ కమిటీలు ఉంటాయి. ఆ తర్వాత రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల, నగర ప్రతినిధుల సభలు, జనరల్ కౌన్సిల్ జరుగుతుంటాయి. సో రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల, నగర కార్యవర్గాల విద్యా సంస్థల హాస్టల్ స్థాయి కమిటీలు ఉంటాయి. ఆయా స్థానాల్లో మహాసభలు కానీ జనరల్ కౌన్సిల్ కానీ చేసి కమిటీలు వేస్తారు. ఇక మహాసభలకు సంబంధించి రాష్ట్ర మహాసభలు 7వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర మహాసభలు అత్యున్నత అధికారం కలిగి ఉంటుంది. పీడిఎస్సీ మౌలిక విధానాలన్నింటినీ రాష్ట్ర మహాసభ నిర్వహిస్తుంది. ఎట్లా ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది. రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల మహాసభలు ఆయా స్థానాల్లో అత్యున్నత స్థాయి నిర్మాణ సంస్థలుగా ఉంటాయి. పీడిఎస్సీ ప్రణాళిక నిబంధనలను సవరించే అధికారం రాష్ట్ర మహాసభలు కలిగి ఉంటాయి. అయితే ఇందుకు హాజరైన ప్రతినిధులు 3/2 మెజార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర కార్యవర్గం ప్రధాన కార్యదర్శి ప్రవేశపెట్టిన కార్యకలాపాలను చర్చించి ఆమోదిస్తుంది. రాష్ట్ర కార్యవర్గం లేక సభ్యులు ఎవరైనా ప్రతిపాదించి తీర్మానాలను చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చు. సో సభ్యులు ఎవరైనా తమ తీసుకోబడే క్రమశిక్షణ చర్యలపై చేసుకునే అభ్యర్థులను చర్చించి తగిన నిర్ణయాలు చేస్తే మహాసభ 2 సంవత్సరాలకు ఒకసారి జరపాలి. రాష్ట్ర కార్యవర్గం 3/2 మెజార్టీతో మహాసభను ఏడాదికి ఒకసారి కూడా వాయిదా వేయచ్చు. సో ఎంపికైన ఈ ఆర్టికల్ 8 ప్రకారం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ప్రజాప్రతినిధుల సంఖ్యను ప్రతినిధుల మహాసభ నిర్వహిస్తుంది. డివిజన్ కార్యవర్గ సభ్యులందరూ జనరల్ కౌన్సిల్ గాను, మండల కార్యవర్గ సభ్యులను డివిజన్ జనరల్ కౌన్సిల్ కానీ ప్రతినిధులుగా హాజరవుతారు. విద్యాసంస్థల హాస్టల్ కమిటీ సభ్యులందరూ మండల లేక నగర జనరల్ కౌన్సిల్ ప్రతినిధులు అవుతారు. నిర్వహణ సభ్యాన్ని బట్టి కమిటీ సభ్యులు వాళ్ళని పై కమిటీలు వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. ప్రతినిధులుగా పిలవటం, ఒక్కో కమిటీ నుండి ఎన్నుకోవాల్సిన ప్రతినిధుల సంఖ్యను అన్ని కమిటీలు సమాన నిష్పత్తిలో సంబంధిత కమిటీలను చేస్తారు. ఉదాహరణకి మండల, నగర జనరల్ కౌన్సిల్లో నిష్పత్తిని మండల, నగర కమిటీ, డివిజన్లు, జిల్లా జనరల్ కౌన్సిల్ ప్రతినిధులను డివిజన్, జిల్లా కమిటీలు నిర్ణయిస్తారు. తమ తమ కమిటీలకు సంబంధించి వచ్చినప్పుడు ఏర్పడే ఆఫీస్ బేరాల ఖాళీలను ఆ స్థాయి జనరల్ కౌన్సిల్ ద్వారా చేస్తారు. సో మహాసభకు మధ్యకు ఒకసారి జనరల్ కౌన్సిల్ నిర్వహించాలి. అంటే కౌన్సిల్స్ జరుగుతూ ఉంటాయండి, స్టేట్ కౌన్సిల్స్ ప్రతి జిల్లా స్థాయిలో జిల్లా కౌన్సిల్ జరుగుతూ ఉంటాయి. సో ఇది పరిస్థితి. 9 కార్యవర్గాలు. రాష్ట్ర కార్యవర్గంలో ఒకడు అధ్యక్షుడు, 5 వరకు ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, 5 వరకు సహాయ కార్యదర్శులు, కోశాధికారి ఉంటారు. వీరితో పాటు ఉద్యమ అవసరాలను బట్టి సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంది. అది బేస్ సంఖ్య ఉంటుంది. మండల, నగర, డివిజన్, జిల్లా స్థాయి కార్యవర్గాలు అధ్యక్షుడు, అధ్యక్షురాలు, 3 వరకు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, 3 వరకు సహాయ కార్యదర్శులు, కోశాధికారి ఉంటారు. బేస్ సంఖ్యలో మళ్ళీ ఇది కూడా వర్తించింది. మహాసభ జనరల్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలను కార్యవర్గం అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ఆఫీస్ వేవర్లు కానీ కార్యవర్గ సభ్యులు కానీ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే, నిర్మాణ ఉల్లంఘనలు పాల్పడితే ప్రాథమిక సభ్యత్వం తొలగింపు సహా ఏ క్రమశిక్షణ తీసుకునే అధికారం రాష్ట్ర కార్యవర్గానికి ఉంటుంది. అంటే క్రమశిక్షణ చర్యల కిందకి వస్తాయి. సో ఈ కింది కమిటీల సభ్యుల నుండి వచ్చే అప్పీళ్లను రాష్ట్ర కార్యవర్గం పరిష్కరిస్తుంది. సో మండల, జిల్లా, డివిజన్ కమిటీలకు సంబంధించి కూడా క్రమశిక్షణ చర్యలకు సంబంధించి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడతారు. అన్ని స్థాయి కార్యవర్గ సమావేశాలు కనీసం 300 సభ్యులు హాజరుగా కోరంగా ఉంటుంది. అంటే 10 మంది ఉంటే కనీసం 3 నుంచి 4 మంది రావాలి. కార్యవర్గ సమావేశాలు సభ్యులకు వారం రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి, అంటే సమాచారం ఇవ్వాలి. అత్యవసర సమావేశాలకు 2 రోజుల ముందు నోటీసులు పంపించాలి. ప్రధాన కార్యదర్శి సాధారణంగా ఎజెండాను ఇలా ఎవరికి నాట్ ఓన్లీ పీడిఎస్ అన్నీ ఆర్గనైజ్ అలా ఇవి పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాట్సాప్ గ్రూప్లు, టెలిగ్రామ్ గ్రూపులు. రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అధ్యక్షత వహిస్తారు. జస్ట్ కాల వ్యవధిలో కార్యవర్గ సమావేశం చేయమని ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు కోరవచ్చు. సో వాళ్ళ కమిటీల నిర్ణయం ప్రకారం ముందుకెళ్తారు. అధ్యక్షుడు సమావేశానికి గైర్హాజరైనప్పుడు ఉపాధ్యక్షులు అధ్యక్షత వహిస్తాడు. ఇది కామనే. సో అధ్యక్షుడు మరణించడం కానీ, రాజీనామా చేయడం కానీ, తొలగించడం కానీ జరిగి ఆ పదవి కాలైతే ఉపాధ్యక్షులు అధ్యక్షుడిగా బాధ్యత నిర్వహించాలి. కౌన్సిల్ లేక మహాసభ జరిగి నూతన అధ్యక్షుడు ఎన్నుకునేబడే వరకు తాత్కాలిక అధ్యక్షుడు కర్తవ్యాలు నిర్వర్తిస్తాడు. ప్రధాన కార్యదర్శి నిర్దిష్ట కాల వ్యవధిలో కమిటీ సమావేశాలు జరపాలి. సో అత్యవసర సమావేశాన్ని జరపవచ్చు. అధ్యక్షుడు ఆదేశించిన లేదా 3వ వంతు కన్నా ఎక్కువ మంది కార్యవర్గ సభ్యులు కోరిన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అంటే కమిషన్ సభ్యులు కోరినప్పుడు సహజంగానే ఏర్పాటు చేస్తారు.
సహాయ కార్యదర్శులు ప్రధాన కార్యదర్శి బాధ్యత నిర్వహణలో తోడ్పడాలి. కార్యవర్గం ఇచ్చే ఇతర బాధ్యతలు నిర్వహించాలి. ప్రధాన కార్యదర్శి గైర్హాజరీలో ఆ పదవి ఖాళీ అయితే సహాయ కార్యదర్శి తాత్కాలిక ప్రధాన కార్యదర్శి బాధ్యత చేపట్టాలి. కౌన్సిల్ లేక మహాసభలు నూతన ప్రధాన కార్యదర్శి ఎన్నుకోనబడే వరకు ఈ బాధ్యతలు వాళ్ళు కొనసాగుతారు. కోశాధికారి సంస్థ ఆదాయ వ్యయాల వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలి. ఆదాయ వివరాలు నివేదికల ప్రతి కమిటీ సమావేశంలో కౌన్సిల్ను ప్రవేశపెట్టాలి. కమిటీ సభ్యులతో పాటు ఓబీ సభ్యులతో పాటు 51 మించరాదు. ఆర్టికల్ 10 పీడీఎస్ ప్రకారం పీడీఎస్ శాఖలు కాలేజీ, హై స్కూలు, మండల, నగర, డివిజన్, జిల్లా, రాష్ట్ర శాఖలు ఉంటాయి. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు అనే పేరుకు శాఖ పేరును జోడించి వ్యవహరించాలి. పీడీఎస్యు విద్యా సంస్థ విద్యార్థి తిరుగుబాటు అనే మాసపత్రిక ప్రగతిశీల యువజన సంఘంతో కలిసి నడుపుతుంది. అంగీకారమైన విద్యార్థి సంస్థపై కలిసి వచ్చే అన్ని విద్యార్థి సంఘాలతో పీడీఎస్యు కలిసి పనిచేస్తుంది. క్రమశిక్షణ చర్యలు ఆర్టికల్ 11 సభ్యులందరూ వారి వారి స్థాయిలో సంబంధం లేకుండా సంస్థ ప్రణాళిక, నియమ నిబంధనలు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. సంస్థ కార్యకలాపాలను ఖచ్చితంగా అమలు జరపాలి. సంస్థ ఆశయాలకు, లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహరించిన, సంస్థ నిర్ణయాలను ఉల్లంఘించిన, సంస్థ క్రమశిక్షణ ఉల్లంఘించిన అలాంటి సభ్యులపై క్రమశిక్షణ చర్య తీసుకుంటారు. తప్పు చేసిన వారి తప్పులను గుర్తింపు చేసి ప్రయత్నం చేయాలి. స్వీయ విమర్శలకు దిద్దుబాటు సందిగ్ధలేని సమయంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. సో దాని తర్వాత క్రమశిక్షణ చర్యల మందలింపులు, హెచ్చరికలు ప్రాథమిక సభ్యత్వం నుండి కానీ, కమిటీ సభ్యత్వం నుండి కానీ సంవత్సరం వరకు సస్పెన్షన్, కమిటీ సభ్యత్వం నుండి పూర్తిగా తొలగింపు, పీడీఎస్ ప్రాథమిక సభ్యత్వం నుండి పూర్తిగా తొలగింపు, ఇట్లా శిక్ష టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్ అనమాట. క్రమశిక్షణ చర్య తీసుకునే ముందు సభ్యులకు సంజాయిషి నోటీస్ ఇచ్చి దానిపై ఆరోపణలు జవాబు చెప్పుకునే అవకాశం కూడా కల్పించాలి. లేకపోతే అది కరెక్ట్ కాదు, డిక్టేటర్షిప్ అవుద్ది. అన్ని క్రమశిక్షణ చర్య తీసుకున్న కమిటీ పైన కమిటీ ధృవీకరణ పొందాలి. కమిటీ శిక్షణ తర్వాతనే క్రమశిక్షణ చర్యలు అమల్లోకి వస్తాయి. జిల్లా కమిటీ తీసుకున్న క్రమశిక్షణ చర్యల మీద బాధితులు రాష్ట్ర కార్యవర్గంగా అప్పీల్ చేసుకోవచ్చు. రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న క్రమశిక్షణ చర్యలపై రాష్ట్ర మహాసభ బాధితులు అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ పెండింగ్లో ఉన్న సమయంలో సభ్యులు తనపై చర్య తీసుకున్న కమిటీ నిర్ణయాలను అమలు చేయాలి. సాంప్రదాయ విధానాలను మూఢనమ్మకం లోనైతే 6 నెలలు సస్పెండ్ చేయాలి. ఈసీ సభ్యత్వం పాటు కింది స్థాయి ఉన్న కమిటీలో ఆ రోజు నుండే అమలు చేయాలి. ఈ తప్పు తీవ్రతను బట్టి చర్యలు ఉంటాయి. 3 సమావేశాలకు రాని వారిని సంజాయించుకోవాలి. సరైన కారణం లేకుండా గైర్హాజరు తొలగించాలి. ప్రజల ప్రయోజనాల కోసం సేవ చేసే విధంగా ఉండే విద్యా విధానాన్ని ఈ వర్గ సమాజం అనుమతించదు. అందువల్ల శాస్త్రీయ విద్యా విధానం ఏర్పాటుకు ముందు షరతుగా భూస్వాములు, దళారీ, నిరంకుశ పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాద పాలన రద్దు కావాలి. ఆ పాలన కూలదోయడానికి సాగే పోరాటాల్లో పీడీఎస్యు ముందుండదని చేస్తూ పెద్దల మిత్రులు ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.